కథ పేరు ఏది నీతి. కథ రచయిత ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు. ఈ కథని 1983 1/27న ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఏది నీతి. ఏమైంది కరుణ? కుర్చీని ఆమె దగ్గరగా లాక్కుని కూర్చున్నాను. ఆరు బయట చల్లగా ఉంది. ఆకాశం మీద ఒక్క మబ్బు తునుక కూడా లేదు. కరుణకి సాధారణంగా కోపం రాదు. వచ్చిందంటే మౌనవ్రతం పూనిందన్నమాటే. ఆఫీసు నుండి వచ్చే వేళకి నవ్వుతూ పలకరించటం, స్నానానికి నీళ్లు, ఆ తర్వాత కాఫీ అందివ్వడం, విశేషాలు అడగడం, చెప్పడం, ఆ తర్వాతే తన పనిలో నిమగ్నం అవడం. ఇది కరుణ రోజు చేసే పని. కానీ ఈ రోజెందుకో భిన్నంగా ఉండడమే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం. కరుణ నెమ్మదిగా కనురెప్పలెత్తి నా వంక చూసింది. ఆ కళ్ళల్లో ఏదో బాధ. అటు అటు చూడండి, ఆ మొక్కల్ని చూడండి అని తల దించేసుకుంది. మొక్కల్ని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. 4 రకాల గులాబీ, 5, 6 రకాల మందార, కనకాంబరం, ఎన్నో రకాల క్రోటన్స్, మల్లె. ఇవేవి వాటి వాటి రూపాల్లో లేవు. ఆకులన్నీ దూసేసి, మొగ్గలన్నీ తెంపేసి, కాడలు మాత్రం పాతినట్లు ఉన్నాయి. ఎలా జరిగిందిది? మధ్యాహ్నం మొద్దు నిద్రపోయాను. లేచి చూసేసరికి మేకలు దిగి ఉన్నాయి. మొక్కల మీద అట్టే మమకారం లేని నాకు కూడా చాలా బాధ అనిపించింది వాటిని చూస్తుంటే. మొక్కలని పసిపాపల్లా ప్రాణప్రదంగా చూసుకునే కరుణకెలా ఉంటుందో ఊహించాను. ఉదయం వరకు ఆకుపచ్చని ఆకులతో, లేత చిగుళ్లతో, మొగ్గలతో విడిన పువ్వులతో అందంగా ఉన్న మొక్కలు ఎంత పనున్నా 2 పూటలా వాటికి నీళ్లు పోసి పిల్లలతో సమానంగా సంరక్షణ చేస్తుంది కరుణ. మొగ్గ తొడిగిన పువ్వు పూసిన ఆశ్చర్యమే, ఆనందమే ఆమెకు. మరి ఇప్పటి ఈ స్థితి చూస్తే బాధ వెయ్యదు? తప్పు నాదే. జాగ్రత్తగా కాపాడుకోలేనప్పుడు తెచ్చి పెంచుకోకూడదు అనేసి లేచి లోపలికి వెళ్ళిపోయింది కరుణ. ఆకాశం వంక చూశాను. అప్పుడే ఎక్కడి నుంచి జొరబడ్డాయో గాని 2 మబ్బు తునకలు పులిని చూసి జడిసి పారిపోతున్న మేకల్లా జోరుజోరుగా పోతున్నాయి. బారులుగా పక్షులు ఎగురుతున్నాయి. పడమటి ఆకాశంలోని ఎరుపు రంగు ఇంకా పోలేదు. రోజురోజుకి వందల సంఖ్యలో పెరిగిపోతున్న జనాభా గల మహాపట్టణంలో ఓ చిన్న స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకోవడం జరిగింది ఈ మధ్యే. గాలి వెలుగు చొరపడని గదులు పెట్టెల్లాంటి అద్దె ఇల్లు వదిలి వచ్చిన కొత్తలో కలుగులో నుంచి సువిశాల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇలుకల ఎంత సంతోషం కలిగిందో. చిన్న డాబా ఇల్లు. డాబా ఎక్కితే ఆకాశము, సముద్రము దూరంగా కొండ కనిపిస్తాయి. ఇంటి చుట్టూరా ప్రహరీ. ముందు ఉన్నంతలోనే విశాలమైన ఖాళీ స్థలం. ముందు వైపు ఇంత స్థలం వదిలేశారు, చక్కగా 4 గదులు వేసుకుంటే అద్దెలొచ్చును కదా అని ఇల్లు చూసిన ప్రతివారు అడగడమే. ఇంట్లో ముత్యాల్లాంటి పిల్లలు, ఇంటి ముందు చక్కని పూలతోట, మనసుకు ఆనందాన్ని కలుగజేసినంతగా ఈ గదులు, అద్దెలు ఆనందాన్ని ఇవ్వనదని కరుణ అభిప్రాయం. అంచేతే ఎవరెన్ని సూచనలిచ్చినా పట్టించుకోక ఉన్నంతలోనే డబ్బు ఖర్చు పెట్టి మంచి మట్టి పోయించి జాతైన మొక్కలు కొని వేసింది. మొక్కలకి సంరక్షణ చేస్తున్నా, మంచి పుస్తకం చదువుతున్నా కలిగే ఆనందం చెప్పలేనిది అంటుంది. ఇటు పారిచేతం, అటు గున్నమామిడి నిలువెత్తున ఎదిగి పూలతోనూ కాయలతోనూ నిండి ఉంటే ఎంత బాగుంటుందని అని మురిసిపోతుంది. కానీ ఈ రోజు జరిగిన ఈ సంఘటన కరుణని ఎంత బాధపెట్టి ఉంటుందో చెప్పలేనిదే. ఆమె కనుకొన్నల్లో నుంచి నీళ్లు బయటకు చిమ్మలేదు అంతే. ఆమె కను కొలుకుల్లోంచి నీళ్లు బయటకు చిమ్మలేదు అంతే. చుట్టూ ప్రహరీ, ప్రహరీకి గేటు ఉన్న ఉత్తరం వైపున్న గోడకి దగ్గరలో రాళ్లగుట్ట ఉండడం వల్ల
మేకలు గోడ మీంచి దిగటానికి వీలు కలిగింది. అది తప్ప మరో మార్గం లేదు మేకలు ఇంట్లో జొరబడ్డానికి. పిల్లలిద్దరూ ఆట నుంచి వచ్చారు. ఈసారి రాని వెధవ మేక కాలు విరగ్గొట్టేస్తాను, మళ్ళీ రాదు అంటున్నాడు పెద్దవాడు. వాడిది కాస్త దుడుకు స్వభావం. అన్నంత పని చేసేస్తాడు కూడా. పాపం, అదేం చేసింది? నోరు లేని జంతువు. దాన్ని మన ఇంట్లోకి తోలేసిన మేకల కాపరిననాలి అంటోంది కరుణ. అలాగైతే ఈ ఈ మారకు మేకను పట్టుకుని కట్టెత్తే సరే, వాడే వస్తాడు పరిగెత్తుకుంటా. పోలీసులకు అప్పచెప్పిస్తామంటే మరి ఇటు పక్కకే రాడు అంటున్నాడు చిన్నవాడు. మొత్తానికి అందరికీ బాధగానే ఉంది. మేకలు పూల మొక్కల్ని తినేసి నాశనం చేయడం. తల్లి బాధ చూసిన పిల్లలకి మేకల మీద కోపంగా కూడా ఉంది. కానీ ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి. ఆ రాత్రి పిల్లలిద్దరూ పడుకున్నాక గదిలోకొచ్చి మేను వాలుస్తూ, ఓ వింతైన వార్త విన్నానివాళ అంది కరుణ. పుస్తకంలోంచి తలెత్తి ఆమె వెంక చూశాను. మాస్టర్ గారి అమ్మాయి వర్ధని లేదు, తను నెల తప్పిందట అంది. ఎవరు? మాధవరావు గారి అమ్మాయి పెద్దమ్మాయేనా అన్నాను ఆశ్చర్యంగా. అవునన్నట్లు తల ఊపింది కరుణ. మాధవ్ గారిది సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబం. హై స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఈ మధ్య. ముగ్గురు ఆడపిల్లలు, చివరన ముగ్గురు మగపిల్లలును. పెద్దమ్మాయికి బాల్య వివాహం. ఆ అమ్మాయి పెద్ద పిల్ల అవ్వకుండా భర్త హరీమంటే అత్తింట ఆదరణ కరువై పుట్టింట చేరింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 25 ఏళ్లుంటాయి. ఇంటి పనంతా ఆమెదే. ఆ అమ్మాయి తర్వాత కమలకు 20 ఏళ్ళు. ఇంటర్ చదివి పోస్టల్ డిపార్ట్మెంట్లో స్వంత తెలివితేటలతో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయే ఆ కుటుంబాన్ని ఈడుస్తోంది. తర్వాత పిల్లలంతా చదువుల్లోనే ఉన్నారు. నెమ్మదస్తురాలు, తల్లిదండ్రుల ఎడ భయభక్తులు కలిగిన అమ్మాయే మరి అన్నాను వర్ధని గురించి ఆలోచిస్తూ. నాకు తెలిసిన మటుకు ఆ అమ్మాయి అల్లరి చిల్లరిగా మాట్లాడడం గాని తిరగడం గాని నేను చూడలేదు. అదే అందరూ అనుకుంటున్నారు. కానీ మంచిగా ఉంటూనే కంపు మించింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడాలి. 4-5 రోజుల నుంచి అనుమానంగానే ఉందిట. ఈరోజు డాక్టరు అసలు విషయాన్ని తేల్చింది. కరుణ నిద్రపోయిన ఆలోచనలతో నాకు నిద్ర పట్టలేదు. అసలు కొంప ముంచినంత తప్పు పని వర్ధని చెయ్యలేదేమో అనిపించింది. ఏ సంసార సుఖమూ ఎరుగని ఆమె జీవితాన్ని సాంప్రదాయం కట్టుబాట్ల పేరిట మోడు చేయటం ఏం బాగు? అన్ని జీవులకు గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో ఈ సెక్స్ సంబంధమైన సంతృప్తి కూడా అంతే అవసరమని ఎందుకు భావించరు వీళ్ళంతా? సహజమైన ఆ అనుభవాన్ని ఆమె కోరుకోవడం సాంప్రదాయ విరుద్ధమైన చర్యగా భావించటం ఎంతవరకు సమంజసం? ఎందుకో నాకు వర్ధన్ ఎడల జాలే కలిగింది. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు నేను ఆఫీసు నుండి వచ్చేసరికి వాకిట్లో హడావుడిగా ఉంది. సన్నజాజి పందిరి రాటకు ఒక చిన్న మేకపిల్ల కట్టబడి ఉంది. దాని ముందు రాజ్యాన్ని జయించిన వీరుడిలా ఓ చిన్న వెదురు కర్రను పట్టుకుని నిల్చుని ఉన్నాడు మా పెద్దవాడు. ఆ చుట్టూ వాడి వయస్సు వాళ్లే ఐదారుగురు పిల్లలు గుమికూడి ఉన్నారు. కరుణ కూడా ఆ చోద్యాన్ని ఆనందంగా చూస్తోంది. మళ్ళీ ఈరోజు కూడా దిగిందా మేక? అడిగాను పరిస్థితిని అర్థం చేసుకుందుకు ప్రయత్నిస్తూ. నెమ్మదిగా అంటారేమిటి? పసుపు మందార మొగ్గల్ని, తెల్ల గులాబీ చిగురుల్ని కూడా తినేసింది నేను చూసేటప్పటికి. అప్పుడే వీడు స్కూల్ నుంచి వస్తున్నాడేమో, పట్టుకుని కొట్టేశాడు వెధవది. ఒకంతట దొరికింది కాదు చెబుతోంది కరుణ. ఆమె ముఖంలో మునిపటి దిగులు లేదు. ఈ నెల్లాళ్ళు సంరక్షణ చేసి ఆ కాడల్ని మొక్కల్ని చేసింది. తీరా మొగ్గల్ని తొడిగేసరికి ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది. ఈ మారు మా చిన్నవాడి సలహానే పాటించారు. కట్టేశాం నాన్నగారు, వాడొస్తే బుద్ధి చెబుదాం అంటున్నాడు వాడు. ఆ మేకపిల్ల వంక చూశాను. చిన్నపిల్లే. ప్రకృతిలో దేవుడిచ్చిన
ఆకులు, చిగుళ్ళు తిన్నందుకే నాకీ శిక్ష అన్నట్లు చూస్తోంది. మధ్య మధ్య మే మే అంటూ అరుస్తోంది. తల అటు ఇటు తిప్పుతూ. తన వారెవరైనా వచ్చి రక్షిస్తారేమోనన్నట్టు చూస్తోంది. కట్టేసిన కాలుని లాక్కుంటూ తాడును తెంపడానికి ప్రయత్నిస్తోంది. కట్టేసింది చాలక కదిలితే కొడతాను అన్నట్టు నిల్చున్నాడు మా పెద్దవాడు. ఏం జరుగుతుందో చూద్దామన్నట్లు నేను మాట్లాడకుండా లోపలికి నడిచాను. ఆ రాత్రంతా మా ఇంట్లోనే ఉందా మేకపిల్ల. దాని తాలూకా కాపరి ఎవడైనా వచ్చి అడుగుతాడేమోనని ఎదురుచూశాం. కానీ దానికోసం ఎవ్వరూ రాలేదు. కాసిన్ని గడ్డి పరకలు, ఓ బాల్చీ నీళ్లు దాని ముందు పెట్టారు పిల్లలు. కానీ అది వాటి వంకైనా చూడలేదు, ముట్టుకోనూ లేదు. నిరాహార దీక్షేమో, అదే చూద్దాం అన్నాడు పెద్దవాడు. కాదురా, పాపం బెంగ పెట్టుకుంటుందేమో. కాదురా, పాపం బెంగ పెట్టుకుందేమో అని జాలిపడ్డాడు చిన్నవాడు. రేపటి వరకు చూద్దాం, ఎవరు రాకపోతే వదిలేద్దాం అంది కరుణ. కష్టపడి పట్టుకున్నది వదిలేయడానికా? వాడే వస్తాడు. అందాక దీన్ని ఎక్కడిక్కడే ఉంచుదాం. మన మొక్కల్ని ఎందుకు తినేయాలి అంటున్నాడు పెద్దవాడు. ఆ రాత్రి చాలాసార్లు అరుస్తూనే ఉందా మేకపిల్ల. మెలకువ వచ్చి అర్ధరాత్రి అరుపు వినిపించకపోతే కట్టు తెంపుకుని పారిపోయిందేమోనని జాలిపడ్డారు. మెలకువ వచ్చి అర్ధరాత్రి అరుపు వినిపించకపోతే కట్టు తెంపుకొని పారిపోయిందేమోనని చూశానొకమారు. కాని భయపడిన విధంగా జరగలేదు. అలసిపోయిన మేకపిల్ల రాయి కానుకొని కూలబడి ఉంది. అదే సమయంలో నా దృష్టి మాస్టారి ఇంటివైపు మళ్ళింది. వర్ధని గదిలో లైటు వెలుగుతూనే ఉంది. వర్ధనిది మేకపిల్ల పరిస్థితేనా అనిపించిందెందుకో. ఉదయం ఎండెక్కి 7 గంటలకు గాని లేవని పిల్లలు కూడా తెల్లవారుజామునే లేచి మేకపిల్ల దగ్గరకు చేరారు. రాత్రంతా బెంగతో భయం భయంగానే ఉందేమో. బాగా నీరసించిపోయిందా మేకపిల్ల. దాని కళ్ళల్లో బెంగ, భయంతో పాటు నీళ్లు కూడా చేరాయి. అది గమనించిన చిన్నవాడు, పాపం దానికి ఏడుపు వస్తున్నట్లుందే అమ్మా, వదిలేద్దామా అన్నాడు. కరుణ మనసు కూడా జాలితో కరిగినట్టుంది. వదిలేద్దాంలే, కానీ ఎక్కడికి పోతుందది? దారి తెలియక తప్పిపోదు. ఆ మేకల కాపరి వస్తే బాగుండిపోను అంది సాలోచనగా. రాత్రి నుంచి అది ఏం తినలేదని అందరూ జాలిపడ్డారు. పచ్చగడ్డి, నీళ్లు మళ్ళీ దాని ముందుంచారు. ఆకలితో ఉన్నవాడికి అణ్వస్త్రాల గురించి చెప్పినట్టు బెంగతో ఉన్నదానికి తిండేం సహిస్తుంది. సాయంత్రం నేను ఆఫీసు నుండి వచ్చేసరికి రాటకు ఉత్త తాడు మాత్రమే ఉంది. మేకపిల్ల లేదు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 2 మేకలొచ్చి గేటు ముందు నిలబడి మేమే అంటూ అరిచాయట. అంతవరకు దిగులుగా ఉన్న మేకపిల్ల చటుక్కున లేచి అరుస్తూ తాడు తెంచుకోవడానికి ప్రయత్నించిందట. వచ్చిన 2 మేకలు బలంగానే ఉన్నాయట. దీనికవి తల్లిదండ్రి కావచ్చునంది కరుణ. కాసేపు అరిచాక తమ పిల్ల కోసం గోడ దూకటానికి కూడా ప్రయత్నించాయట ఆ మేకలు. కరుణే దయతలిచి మేకపిల్లకి పంథవిముక్తిగా కావించింది. దాంతో ఆ మేకలు 3 ఆనందంతో మే మే అనుకుంటూ దూరంగా ఉన్న గుంపుని చేరుకున్నాయట. ఈ ఉదంతాన్నే కరుణా పిల్లలు రకరకాలుగా చెప్పారు. ఏమైతేనేం, ఇంకొన్నాళ్ల వరకు ఏ మొక్కలు పెంచకూడదనే నిర్ణయానికొచ్చాం. ఆ రాత్రి పడుకునే ముందు వర్ధని ప్రసక్తి మాటల్లోకి తెచ్చింది కరుణ. గర్భం చేసినవాడు మోసం చేశాడని తెలిసినా ఆ అమ్మాయి బాధపడలేదుట. తనకు కలగబోయే సంతానాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోనని, ఆ గర్భం పోగొట్టుకోవడానికి వక్రమార్గాల్ని అనుసరించనని ఖచ్చితంగా చెప్పేసింది. దాంతో వేరుండమని చెప్పేశారు తల్లిదండ్రులు. ప్రక్క వీధిలోనే గది తీసుకొని కుట్టు మిషన్ పెట్టుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది వర్ధని. అమాయకంగా కనిపించే పిల్ల ఎంత ఆరిందా అయిందో చూడండి అంటూ చెప్పుకొచ్చింది కరుణ. సంస్కారం, సాంప్రదాయం గల కుటుంబాల మధ్య అమాయకంగా జాజిలతలా పెరిగిన కరుణ
లాంటి వారికది ఆశ్చర్యమే కావచ్చు. తప్పిదాన్ని క్షమించగలగడమే మానవత్వం. తప్పిదాన్ని క్షమించగలగడమే మానవత్వం. కాలు జారడమన్న పదాన్ని అమాయక ఆడపిల్లల జీవితాలని డిక్షనరీలోంచి తీసేయాలి. తప్పు చేసి పరులకు దొరికిపోయి వారి చేత శిక్షింపబడ్డ మేకపిల్లను తిరిగి దక్కించుకుని తమలో కలుపుకున్నాయి మేకలు. కానీ తప్పు కాకపోయినా ప్రకృతి నైజానికి సహజమైన కోర్కెకు లొంగిన ఒక అబలను క్షమించలేకపోతోంది నేటి నాగరిక సంస్కార మానవ వ్యవస్థ.